లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వంగవీటి మోహన్ రంగా పేరు ఒక ప్రభంజనం. ఆయన మరణించిన దశాబ్దాలు గడిచిన కాపు సామాజిక వర్గంలో ఆయనకు ఉన్న ఒక క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అటువంటి రంగా వారసురాలు వంగవీటి ఆశాకిరణ్ రాజకీయ రంగ ప్రవేశం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. గత కొంతకాలంగా ఆమె జనసేనలో చేరతారని లేదా పవన్ కళ్యాణ్కు మద్దతుగా నిలుస్తారని జరిగిన ప్రచారానికి భిన్నంగా ఇప్పుడు వస్తున్న వార్తలు పవన్ కళ్యాణ్ అభిమానులకు మరియు జనసేన శ్రేణులకు దెమ్మతిరిగి షాక్ ఇస్తున్నాయి. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం తమ ఆరాధ్య దైవంగా భావించే రంగా కుమార్తె తీసుకున్న నిర్ణయం పవన్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందా అనే చర్చ మొదలైంది. పవన్ కళ్యాణ్ తాను కాపు సామాజిక వర్గం నాయకుడిని మాత్రమే కాదు, అందరి వాడినని చెప్పుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో కాపుల మద్దతు ఆయనకు అత్యంత కీలకం. అయితే గత ఎన్నికల అనంతరం మారిన సమీకరణాలు మరియు ప్రభుత్వంలో పవన్ పోషిస్తున్న పాత్రపై కాపు సామాజిక వర్గంలోని కొన్ని వర్గాల్లో అసంతృప్తి మొదలైందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో వంగవీటి ఆశాకిరణ్ ప్రత్యర్థి శిబిరం వైపు మొగ్గు చూపడం లేదా పవన్ విధానాలను వ్యతిరేకిస్తూ గళం విప్పడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటే అది జనసేనకు కోలుకొని దెబ్బ అవుతుంది. విజయవాడ రాజకీయాల్లో వంగవీటి కుటుంబానికి ఉన్న పట్టు సునాసం సామాన్యమైనది కాదు. రంగా కూతురు ప్రత్యేకంగా రంగంలోకి దిగి పవన్కు వ్యతిరేకంగా స్వరం పెంచితే అది కేవలం ఒక నియోజకవర్గానికో లేదా జిల్లాకు పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు ఓటు బ్యాంకును ప్రభావితం చేసే అవకాశం ఉంది. చాలా కాలంగా వంగవీటి అభిమానులను మరియు కాపు యువత పవన్ కళ్యాణ్ను తమ ఆశాజ్యోతిగా భావిస్తూ వచ్చారు. కానీ వంగవీటి వారసులు ఆశాకిరణ్ తీసుకున్న కొన్ని తాజా నిర్ణయాలు లేదా చేసిన వ్యాఖ్యలు పవన్కు ఆశానిపాతంగా మారాయి. ఆమె రాజకీయ ప్రయాణం ఏ దిశగా సాగుతుందనేది ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రానప్పటికీ పవన్ కళ్యాణ్కి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నది మాత్రం సుస్పష్టం. కాపు సామాజిక వర్గం పెద్దలు కూడా పవన్ వ్యవహార శైలిపై అసహనం ఉన్నారని, అందుకే వారు రంగా కుమార్తెను ప్రోత్సహిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రంగా మరణం తర్వాత ఆ కుటుంబానికి అండగా నిలిచిన వర్గాన్ని ఇప్పుడు ఏకమై పవన్కు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఒకవేళ వంగవీటి ఆశాకిరణ్ జనసేనకు ప్రత్యామ్నాయంగా ఉన్న పార్టీలో చేరితే కాపుల ఓటు చీలడం ఖాయం. ఇది పవన్ కళ్యాణ్కు మరింత మరియు ఆయన మిత్రపక్షాలకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అధికారంలో ఉన్న సమయంలోనే సొంత సామాజిక వర్గంలో ఇట్లాంటి వ్యతిరేకత రావడం ఆయన నాయకత్వ పటిమపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. రంగా కూతురు ఇచ్చిన ఈ షాక్ నుండి పవన్ ఎలా కోలుకుంటారో వేచి చూడాలి. ఈ పరిణామాలు ఏపీ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతాయో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాపు సామాజిక వర్గం రంగాకి ఉన్న సెంటిమెంట్ను పవన్ సరిగ్గా వాడుకోలేకపోయారా, లేక రంగా వారసులే పవన్ను కాదని కొత్త దారి వెతుకుతున్నారా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.